సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోయింది. ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉండింటే ఎవరికి చెప్పకుండా ఉండింటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు? ఎందుకు బంధువులకు చెప్పారు? ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారం చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా.